ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా యొక్క వందనాలు. అందరూ బాగున్నారా? ప్రతిదినం దేవుని యొక్క వాగ్దానం ద్వారా మీరు బలపరచబడుతున్నారని ఆశిస్తున్నాను. నిజంగా హ్యూమన్ లైఫ్ అనేది క్రాస్ చేయడం చాలా కష్టం అండి. ఎందుకు కష్టము అని అంటే, లైఫ్ అనేది కేవలం హ్యాపీనెస్తో మాత్రమే కాకుండా దుఃఖం, కలవరం అన్నీ ఉంటాయి. కాబట్టి మనకెన్నో శ్రమలు వచ్చినప్పుడు మనం చాలా కృంగిపోతూ ఉంటాము. మనం ఎంతగానో బాధపడుతూ ఉంటాం, దుఃఖపడుతూ ఉంటాం. కానీ దేవుడు అంటున్నారు, మీరు దుఃఖపడుతున్నారా? అయితే మీరు చాలా ధన్యులు, యూఆర్ ఆల్సో బ్లెస్డ్ అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుడు ఇలా అంటున్నాడు ఏంటి, మేము దుఃఖపడటం సంతోషమా? మేము దుఃఖపడితే మేము ధన్యులమా అని మీరు అనుకోవచ్చు. ఎందుకంటే మీరందరూ దుఃఖపడే ఆ దుఃఖ దినములు, సమాప్తమయ్యే దినములు రాబోతున్నది. దాన్ని దేవుడే సమాప్తం చేస్తాడు. కాబట్టి దేవుడు దుఃఖపడ్డ మీ అందరినీ ధన్యులు అని దేవుని యొక్క వాక్యం అనేది సెలవిస్తుంది. మరి ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాగ్దానాన్ని చదువుకుందాము. యోహాను సువార్త 16వ అధ్యాయము 20వ వచనం. మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆమె చాలా చక్కటి యొక్క వాగ్దానాన్ని దేవుని యొక్క వాక్యాన్ని సెలవిస్తుంది. దేవుడు మనకు అందించాడు. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఏంటంటే, మీరు దుఃఖపడతారు, ఖచ్చితంగా దుఃఖపడరు. నన్ను నమ్ముకుంటూ దుఃఖపడరు అని నేను అనట్లేదు, కానీ ఖచ్చితంగా దుఃఖపడతారు. కానీ మీ దుఃఖం అనేది ఖచ్చితంగా ఏదో ఒక రోజు సంతోషం కాబోతుంది అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఏంటి, ప్రభువుని నమ్ముకుంటే ఎప్పుడు సంతోషంగా ఉండాలి కానీ మళ్ళీ దుఃఖం రావటం ఏంటి అని మీరు అనుకుంటారు కదా. చూడండి, బాధలు అన్నీ ఉన్నప్పుడు దేవుడు మనకు గుర్తుకు రాడు. ఎప్పుడైతే బాధ అనే అనుభవం మన జీవితంలో ఎదురవుతుందో, నువ్వు ఎక్కడున్నా సరే దేవుడు అనేది నీకు ఖచ్చితంగా గుర్తిస్తాడు. దేవుడు నీకు ఖచ్చితంగా గుర్తిస్తాడు. కాబట్టి ఈరోజు నువ్వు దుఃఖపడుతున్నావు అంటే నువ్వు దేవుని చేత ప్రేమింపబడుతున్నావు. ఎందుకంటే నీ జీవితంలో ఆయనకు నువ్వు జ్ఞాపకం రావాలి అని దేవుడు అనుకుంటున్నాడు. కాబట్టి నీ లైఫ్లో నీకు దుఃఖం అనేది నీకు రావడం జరుగుతుంది. కాబట్టి దుఃఖం వచ్చిన ప్రతిసారి, బాధ వచ్చిన ప్రతిసారి, శ్రమ వచ్చిన ప్రతిసారి నేను దేవుని నమ్ముకున్నానుగా, నాకెందుకు ఈ బాధ, నాకెందుకు ఈ దుఃఖము నువ్వు ఎప్పుడు కూడా అనుకోకూడదు. ఎందుకంటే నువ్వు రోజు దుఃఖపడుతున్నావు అంటే రేపు నీకు సంతోషం కలుగుతుంది. ఆ సంతోషం మరి దేని వల్ల కాదు, నువ్వు నమ్ముకున్న దేవుడు నీ జీవితంలో చేసే కార్యాల ద్వారా నీకు సంతోషం తప్ప మరి దేని ద్వారా కూడా నీకు సంతోషం దొరకదు. ఆ సంతోషాన్ని దేవుడు నీకు అందించాలంటే దేవుని కార్యం జరగాలి. దేవుని కార్యం జరగాలంటే నీకు సమస్య రావాలి. దేవుడిచ్చే సంతోషాన్ని మీరు రుచి చూడాలంటే ముందు దుఃఖాన్ని మీరు రుచి చూడాలి. కాబట్టి మీరు ఎంత మాత్రము బాధపడద్దు, నా దుఃఖం ఇలాగే ఉండిపోతుంది అని మీరు అనుకోకూడదు. మీరు దేవుని చేత ప్రేమింపబడుతున్నారు. దుఃఖపడుతున్న మీరు దేవుని చేత ప్రేమింపబడుతున్నారు. ఎందుకంటే ఒకరోజు సంతోషపడితే, నిజంగా మన లైఫ్లో ఎప్పుడు సంతోషం ఉంది అనుకోండి, ఆ సంతోషం విలువ మనకు తెలియదు. కానీ దుఃఖాన్ని కూడా మనం రుచి చూస్తామే అనుకోండి, దుఃఖాన్ని మనం రుచి చూస్తామే అనుకోండి, సంతోషం విలువ మనకు తెలుస్తుంది. ఆ సంతోషము దేవుడు మన జీవితంలో చేసే మేలు ద్వారా కలుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీ జీవితంలో మీ దుఃఖాన్ని నాట్యంగాను, సంతోషంగాను దేవుడే మారుస్తారు. కాబట్టి మీరు బాధపడద్దు, అసలు అధైర్యపడద్దు. నేను దుఃఖపడుతున్నాను, నా పక్షాన ఉన్న దేవుడు నా జీవితంలో నేను దేని నిమిత్తమైతే దుఃఖపడుతున్నానో సమస్యను తొలగించి ఒకరోజు నా నోటి నిండా నవ్వు అనేది దేవుడు కలగజేయాలి, సంతోషం దేవుడు కలగజేస్తాడు అన్న విశ్వాసం మీలో మీరు ఉంచుకోండి. ఖచ్చితంగా మీ దుఃఖము నాట్యంగా మీకు మార్చబడుతుంది. ఆమె ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలు. చాలా చక్కటి వాగ్దానాన్ని ఈరోజు మీకు అందించారు. లోకంలో మీకు దుఃఖం మీకు కలుగును, కానీ మీరు దానికంటే ఎక్కువగా సంతోషపడతారు. నిశ్చయంగా మీరు సంతోషాన్ని చూస్తారు అని ఈరోజు మాకు వాగ్దానం చేసినందుకు నీకు వందనాలు. ప్రభువా, నీకు మహిమ కలుగును గాక. సంతోషము తండ్రి యేసయ్య, మీరిచ్చే సంతోషం మేము పొందుకోవడానికి తండ్రి ఈ దుఃఖములను మేము చూడాల్సి వస్తుందని తండ్రి, నీ ఎదుటకు దూరమైన ప్రతిసారి తండ్రి మాలో మేము కలిగిన దుఃఖం మాత్రమే తండ్రి నీకును మాకును మధ్య సంబంధాన్ని, సహవాసాన్ని బహుబలంగా పెంచుతుందని ఈరోజు మాకు మీరు తేటపరిచినందుకు మీకు వందనాలు. ఎంతమంది అయితే బాధపడుతున్నారో, బాధపడి వారందరినీ జ్ఞాపకం చేసుకునే దేవా, వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారిలో మీరిచ్చే సంతోషం వారు పొందుకొని మీతో ఇంకా సహవాసాన్ని పెంచుకున్నట్టుగా సహాయం చేయండి. దుఃఖపడుతూ ఎంతమంది అయితే దుఃఖంలో ఉండి ఈ వాగ్దానాన్ని విశ్వసించారు, వారందరి జీవితంలో నిశ్చయముగా సంతోషాన్ని మీరు అనుగ్రహించండి. మహిమ, ఘనత, ప్రభావం క్షమించుకుంటూ ప్రభు యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.